నా ప్రియమైన కుమారుడా, నా ప్రియమైన కుమార్తె, నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము. నేను ఎన్నిసార్లు చెప్పినా నీ బిడ్డలను ఎలా పెంచాలో, ఏ విధముగా పెంచాలో, ఏ విధముగా క్రమశిక్షణలో నడిపించాలో, ప్రభువు బోధనలో ఎలా పెంచాలో అన్ని విషయాలు ముందుగానే చెప్పాను. అయినా నీవు నన్ను పట్టించుకోవడము లేదు. ఎందుకని? ఇప్పటికైనా పరవాలేదు, నేను నిజమైన దేవుడను, నీ ప్రభువునైన యేసయ్యనని గుర్తించుకో, తెలుసుకో. మరొకసారి నీకు గుర్తు చేస్తున్నాను ఏమిటంటే, నీ పిల్లలు బడులకు, కాలేజీలకు, స్కూళ్లకు సెలవులు ఇచ్చారు కదా. అయితే నీ పిల్లలను చుట్టాలింటికి కాని, బంధువులు ఇంటికిగాని, స్నేహితులు ఇంటికిగాని పంపిస్తావేమో. అలా పంపించవద్దు అని చెప్పాను. నీవు నా మాట లెక్క చేయడము లేదు. నీవు నీ పిల్లలను ఒంటరిగా పంపిస్తున్నావు. వాళ్ల స్నేహితులే కదా అని. అయితే వాళ్లు సముద్రాలకి, పిక్నిక్ లకి, షికారులకి, సినిమాలకి వెళుతుంటారు. వాళ్లతో కలిసి నీ పిల్లలు చెడిపోతుంటారు. సముద్ర స్థానాలకి, గోదావరి స్థానాలకు వెళతారు. అక్కడ ఈత రాకపోతే ఆ గోదావరిలో మునుగుపోతూ ఉంటారు. అయ్యో మునిగిపోతున్నాడు, అయ్యో మునిగిపోతుంది అని, చచ్చిపోతాడేమో, చచ్చిపోద్దేమో అని నీ పిల్లలు రక్షించడానికి వెళ్లి మునిగిపోయి అక్కడ శవమై కనబడతారు. అలాగే కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, గొడవలు పడతారు. అలాగే సెల్ ఫోన్తో సెల్ఫీలు దిగుతారు. అలా చెడిపోతుంటే నేను చూసి నాకు బాధ కలిగి, నీ పిల్లలకి ఏదైనా అయితే నేను తట్టుకోలేక నీకు పదే పదే గుర్తు చేస్తున్నాను. నీవు నన్ను గుర్తించడము లేదు. ఇలా అగత్యాలు జరుగుతాయని ముందుగా మరొకసారి నీకు గుర్తు చేస్తున్నాను. ఈ విధముగా జరుగుద్దని నాకు ముందు తెలుసు. అందుకని నీవు నీ పిల్లలను క్రమశిక్షణలో, ప్రభువు బోధనలో పెంచుము. బడులకు, స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ఇచ్చినప్పుడు ఎక్కడకన్నా వెళ్లాలంటే నీవు నీ పిల్లలను వెంటబెట్టుకుని కూడా వెళ్లి కూడా తీసుకునిరా. ఇలాగ చేస్తే నీ పిల్లలు చెడిపోరు, లేనిపోని అగత్యాలు జరగవు. అందుకని నీ పిల్లలకు ముందుగానే క్రమశిక్షణ, ప్రభువు బోధనలో పెంచుము. అనుదినము దేవాలయమునకు వెళ్లము. అలాగే నీ కుటుంబంలో సాయంత్రము అందరూ గుమిగూడి కుటుంబ ప్రార్థన చేసుకోండి. కుటుంబ ప్రార్థనలో పాటలు పాడండి, బైబిల్ వాక్యము చదవండి, ధ్యానించండి, ప్రార్థన చేసుకోండి. ఈ విధముగా నీ పిల్లలను క్రమశిక్షణలో, ప్రభువు బోధనలో పెంచుము. అప్పుడు పెద్దవాళ్లు అయిన తర్వాత నీకు గౌరవాన్ని తెస్తారు. నీవు నీ పిల్లలకు పించకపోతే పెద్దవాళ్లు అయిన తర్వాత నీకు కీడు తలపెడతారు. కాబట్టి నా మాటలు వింటున్న నీవు నన్ను గుర్తు చేసుకుంటావని ఈ మాటలను నీకు ముందుగా తెలియజేస్తున్నాను. నా మాట నచ్చితే ఈ విధముగా జీవించుము. ఆమెన్.